హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 24వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద మార్కెట్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఓవర్ ట్రేడింగ్ గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. అయితే ఓవర్ ట్రేడింగ్ ఎందుకు చేస్తాం, ఓవర్ ట్రేడింగ్ ఎవరు చేస్తారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు అనేది కంటే కూడా ఓ సొల్యూషన్ అనేది మనం ఆలోచించాలి అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే నేను చేస్తాను, మీరు చేస్తారు, అందరూ చేస్తూ ఉంటాం. అయితే ఇది ఒక గేమ్ అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. మనం చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు వీడియో గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు, దానివల్ల మీకు ఏంటి లాభం అన్నారు అనుకోండి, నిజానికి అక్కడ టెక్నికల్గా ఏంటంటే లాభం ఏమి ఉండదు, టైం వేస్ట్, ఇంకా ఎనర్జీ కూడా వేస్ట్. బట్ వాళ్ళకి ఒక ప్లెజర్ ఉంటుంది అన్నమాట, ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం అనేది కలుగుతుంది. బ్రెయిన్లో డోపమైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆ యొక్క ప్లెజర్ అనేది కలుగుతుంది, ఒక ఆనందం అనేది కలుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనం ట్రేడ్ చేసే ఆప్షన్స్ చేసామనుకో, మనకి బ్రోకరేజ్ ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత బ్రోకరేజ్ అంటే ఓకే, అది చిన్న అమౌంట్ అనుకుందాం ప్రస్తుతానికి. బట్ తీటా డీకే ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే లేవరేజ్డ్ ప్రోడక్ట్, దీనివల్ల ఏంటంటే క్యాపిటల్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అంటే క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి ఏంటి సొల్యూషన్ అనేది నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. మనం టైంపాస్గా ఏదో ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ ఒక 10 పాయింట్లు 5 పాయింట్లు వస్తాయి కదా అని బై చేసామనుకోండి, వెంటనే మనం ఏంటంటే స్ట్రక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా ఎక్కువ టైమ్స్ ఇలాగే జరుగుతుంది. అందుకోసం ఏంటంటే ఫ్రెండ్స్, ఇండివిజువల్ స్టాక్స్ కూడా మనం అనలైజ్ చేసుకొని ఏంటి దాని మీద స్మాల్ క్వాంటిటీస్ అనమాట. ఎందుకంటే మనం సరదాగా ట్రేడింగ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ కూడా ఆ స్టాక్ ఏం జరుగుతుంది, దాంట్లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, మన స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఇవన్నీ మన బ్రెయిన్ అనేది బిజీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం మళ్ళించుకుంటాం అనమాట. అంటే ఒక యాక్టివిటీని, ఇష్టమైన యాక్టివిటీని షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఎగ్జాక్ట్గా నేను అదే ఎక్స్పెరిమెంట్ చేశాను. కూర్చొని బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తూ, నేను ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీనే ప్రిఫర్ చేస్తాను. దాదాపుగా చూస్తూ కొన్ని స్టాక్స్ అనేది ముందుగానే కొద్దిగా వర్క్ చేసి పెట్టాను అనమాట. ట్రెండ్ లైన్స్ ఇవన్నీ, బ్రేక్అవుట్లు అవన్నీ పెట్టుకున్నాను. అవి అలర్ట్స్ వచ్చినప్పుడల్లా దాంట్లో ఒక 10 స్టాక్స్, 20 స్టాక్స్, 100 స్టాక్స్ తీసుకోవడం, ప్రాపర్గా స్టాప్ లాస్ ఎక్కడ పెడితే బాగుంటుందని అనలైజ్ చేసుకోవడం, ఇట్లా టైంపాస్ అనేది అయింది. దానివల్ల ఏంటంటే ట్రేడింగ్ మీద చాలా వాటికి యాక్టివిటీ అనేది తగ్గింది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, దాని మీద మాత్రం కొద్దిగా ఫోకస్ అనేది చేసుకోవడం కోసం లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడున్నాయి అక్కడ అలర్ట్స్ పెట్టుకోవడం అండ్ దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం యాక్టివ్గా ట్రేడ్ తీసుకుంటాం. అండ్ మిగతా టైం ఏంటంటే టైం పాస్గా ట్రేడింగ్ చేయకుండా, అంటే మనం ఏదో ఆనందం పొందుతాం అనమాట. డెఫినెట్గా ఏంటంటే ట్రేడింగ్ అనేది ఒక కిక్ ఇస్తుంది. అందుకే నేనేంటంటే ట్రేడింగ్ చేయొద్దు, డిసిప్లిన్ ఇవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే మనందరం పెద్దవాళ్ళం, ఇవన్నీ తెలుసు, తెలియకుండా ఎవరికి ఉండదు. బట్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న దాంట్లో ప్రాక్టికల్గా ఇది నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ ఏంటంటే మన స్క్రీనర్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ వాల్యూమ్ స్క్రీనర్స్ కానీ, బ్రేక్అవుట్ స్క్రీనర్స్ కానీ, ఇలా కూడా మనం వాటిలో కొద్దిగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మంచి క్వాలిటీ స్టాక్స్ వస్తాయి. అండ్ ఈరోజు ఎంఫసిస్ వాల్యూమ్స్ స్పైక్లో రావడం జరిగింది. దాంట్లో 10 షేర్లు తీసుకున్నాను. నేను చాలా తక్కువ ప్రాఫిట్తో బయటకు వచ్చాను. అది మంచి ప్రాఫిట్ ఇచ్చేదనమాట. అంటే ఒక ఆప్షన్ లాట్ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ చేసే అంత మూవ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని మనం పూర్తిగా కంట్రోల్గా నెగిటివ్గా రెస్ట్రిక్ట్ చేసుకోవడం అండ్ మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, లోగా ఫీల్ అవ్వడం, వీటన్నిటికంటే కూడా మనకు ఒకవేళ ఇష్టం అనుకోండి ట్రేడింగ్ అని, ఇదంతా యాక్టివిటీ, దాని ఏంటంటే మనం వేరే దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మన ఇష్టాన్ని ఏంటంటే ఓన్లీ ఆప్షన్స్, మనకున్న ఇన్స్ట్రుమెంట్, దాన్ని మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ద మనీ బై చేయాలి, లేకపోతే ఎట్ ద మనీ బై చేయాలి, లేకపోతే ఇన్ ద మనీ కలిగి, ఇవన్నీ చేసుకుంటూ ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా తీటా డీకే అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ షిఫ్టింగ్ అనేది చేసుకోవడం అనేది చాలా బెటర్ అనిపించి నాకు పర్సనల్గా అనిపించింది. అందుకని మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా చూడండి. అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఫాలో అక్కర్లేదు, ఏదో ఒక యాక్టివిటీ అన్నమాట, ఇంట్రెస్ట్గా ఉండాలి. యాక్టివిటీ అనేది మనకి కంప్లీట్గా ఏంటంటే షిఫ్ట్ అనేది జరగాలి. దెన్ ఏంటంటే ఈ ఓవర్ ట్రేడింగ్ నుంచి మనం బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు మనకి గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే FIIs ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కన్జ్యూమర్ గూడ్స్, ఐటీని మినహాయిస్తే మిగతా అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఆ యొక్క రిజల్ట్స్ అనేది చాలా కంపెనీలు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అన్ని కంపెనీలు మనం డిస్కస్ చేయడం, వీడియో అనేది కూడా లెంత్ అయిపోద్ది. ఒక బ్రాడర్ పిక్చర్ చూద్దాం. అండ్ కొన్ని స్టాక్స్లో ఏంటంటే టర్న్ అరౌండ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆ టర్న్ అరౌండ్ స్టోరీ ఏంటిది అనేది కూడా ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ ఇండిగో అనేది అప్డేట్ చేసింది. ఇండిగో యొక్క నెట్ ప్రాఫిట్ అయితే ఫాల్ అయిందని చెప్పేసి 18% అప్డేట్ అయింది. అండ్ JSW స్టీలు వీళ్ళ యొక్క ప్రాఫిట్ కూడా 70% దాకా పడిపోవడం అనేది జరిగింది.
ఇక ఇంటలెక్ట్, డిజైన్, ఏరైనా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అయితే 33% అనేది ఇంక్రీజ్ అయింది. నేను జస్ట్ బ్రాడర్గా వెళుతూ ఉన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓరియంట్ సిమెంట్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 76% అనేది డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది మాత్రం మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. వీళ్ళ యొక్క ప్రాఫిట్ 73% అనేది ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ ప్రీవియస్గా చూస్తే చూడండి 1874 కోట్లు ఉండేది, ఈసారి ఏకంగా 3249 కోట్లుగా అనేది పెరగడం అనేది జరిగింది. ఇట్లా బాగా అనిపించినవన్నీ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుందాం. దాని తర్వాత ఒక కంపెనీ టర్న్ అరౌండ్ స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లారస్ ల్యాబ్స్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ చూస్తే ప్రీవియస్గా ఏంటంటే నెట్ ప్రాఫిట్ 23 crores ఉండేది, ఈసారి ఏకంగా 92 crores ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ 4 times ఇచ్చింది కదా, మంచి రిటర్న్ అనేది ఇచ్చింది లారస్ ల్యాబ్స్. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వీళ్ళ యొక్క ప్రాఫిట్ అయితే 8% అనేది తగ్గిపోయింది. అండ్ అతుల్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ కూడా 53% అనేది పెరగడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇది టర్న్ అరౌండ్ స్టోరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సోలారా యాక్టివ్ ఫార్మా. ఎందుకంటే ప్రీవియస్గా వీళ్ళు 275 కోట్లు లాస్ అనేది ఇచ్చారు, ఈసారి 8.1 crore ప్రాఫిట్ ఇచ్చారు. ప్రాఫిట్ చిన్నది అనిపిస్తుంది, బట్ లాస్ని కవర్ చేసి ప్రాఫిట్ ఇచ్చారు. అయితే దీంట్లో ట్రికీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కసారి అసెట్స్ సేల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది అమ్మేశారు, అది ఒక 1000 కోట్లో 2000 కోట్లో వచ్చింది, దాన్ని కూడా ఏంటంటే ప్రాఫిట్లో చూపించడం జరుగుతుంది అన్నమాట, చూపించాలి. అందుకని అలాంటివి కాకుండా వీళ్ళు నిజంగా ఆపరేషనల్ బిజినెస్ ద్వారా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేశారని మనకు తెలిసిందనుకోండి, డెఫినెట్గా ఇది మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక కంపెనీ లాసెస్ని తగ్గించుకొని ప్రాఫిట్లోకి ఎర్న్ అవుతుందంటే, ఈ లాసెస్ ఇస్తున్న రోజులు మార్కెట్ కంపెనీ ఏంటంటే కింద డౌన్కి వెళ్ళిపోయి ఉంటుంది, చాలా చీప్ ప్రైస్లో ఉండి ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిట్స్ అనేది కన్వర్ట్ చేసుకుంటుంది కాబట్టి బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టాక్ ప్రైస్ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీన్ని మనం డీప్గా స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. జిందాల్ సా వీళ్ళ యొక్క సేల్స్ అయితే 7% అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. అయితే గ్రాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది 98 crores అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఆశాజనకంగా అయితే ప్రాఫిట్స్ కానీ అవన్నీ లేవన్నమాట. సో ఇవి వెరీ బేసిక్గా ఈ యొక్క స్టాక్స్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి. అయితే ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ వెళ్తూ ఉన్నారు అనుకున్నాం కదా, గుడ్ న్యూస్ ఇదే. వీళ్ళు ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది. దాన్ని డేటా అనేది మనం పరిశీలిద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే జనరల్గా లార్జ్ క్యాప్ కంపెనీల్లో వీళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇంతకుముందు, దాని ద్వారా కంట్రోల్ చేసి ఈ యొక్క ఎక్స్పైరీలు ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈసారి స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసి మనం కూడా మంచిగా అనిపిస్తే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒక పద్ధతి. లేదు ఇదంతా చేయాలి అంటే కూడా కొంచెం రిస్క్తో కూడుకుంది, అంటే స్మాల్ క్యాప్ ఏంటంటే గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు, సేఫ్టీ ఉండదు అనుకున్నప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఉన్నాయన్నమాట. అటువంటి మ్యూచువల్ ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఫండ్ మేనేజర్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు, ఎంతో కొంత మంచి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఇది మన గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ బాగుంది, బ్యూటిఫుల్గా. హైదరాబాద్దేనా ఇది, మన హైదరాబాద్దేనా ఈ బిల్డింగ్, అట్లానే అనిపిస్తుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ డ్రగ్ ఒకటి ఉందన్నమాట, రెవ్లిమిడ్ అని. ఇది యూఎస్లో ఎక్కువగా సేల్ జరుగుతుంది, మంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఈ డ్రగ్కి అండ్ రెప్యుటేషన్ ఉంది బ్రాండ్కి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి. అయితే ఈ యొక్క డ్రగ్ అనేది సేల్స్ తగ్గిపోయాయి ఫ్రెండ్స్, అందుకని రెవెన్యూ ఎక్కువగా దీని నుంచి రావడం అనేది జరుగుతుంది యూఎస్ నుంచి. అయితే ఈ యొక్క Q3 ఆశాజనకంగా లేదు, పర్లేదు మంచి రిజల్ట్స్ ఇచ్చింది. కానీ బట్ కొంతమంది బ్రోకర్స్ వీళ్ళు ఏం చేశారు, దీని యొక్క రేటింగ్ను కూడా తగ్గిస్తూ సెల్ టార్గెట్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఐ థింక్ నిన్న అప్డేట్ చేసినట్టున్నాం మనం. ఇక సైంట్ షేర్స్ అయితే Q3 రిజల్ట్స్ అనుకున్నంత స్ట్రాంగ్గా అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ క్యాస్ట్రోల్ ఇండియా, గ్లాండ్ ఫార్మా ఇంతకుముందు ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారు. అయితే NSE ఏం చేసిందంటే ప్రీవియస్ ఆర్డర్ని మాడిఫై చేసేసింది. సో ప్రస్తుతానికి ఈ రెండు కాకుండా వేరే వాటిని తీసుకురావడానికి సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో తేజస్ నెట్వర్క్స్ మన విజయ్ కేడియా గారి ఫేవరెట్ స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ కేడియా గారిని అడిగామనుకోండి, ఈ స్టాక్ని మీరు 100 రూపాయల దగ్గర 60 రూపాయల దగ్గర బై చేశారు, అప్పుడు కంపెనీ అనేది ట్రబుల్లో ఉంది, లాస్లు అనౌన్స్ చేస్తుంది, మీరు ఎందుకు బై చేశారంటే ఆయన ఏం చెప్పారంటే 2 కారణాలు చెప్పారు. ఒకటి వచ్చేసరికి ఇది చాలా నుంచి బిజినెస్ చేస్తుంది ఫస్ట్, దాని తర్వాత టాటా వాళ్ళు ఎక్వైర్ చేస్తే బ్రాండ్ ట్రస్ట్ అనేది నాకు క్రియేట్ అయిందని చెప్పేసి చెప్పారు, అది ఒక పాయింట్ అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇది సన్ రైజ్ సెక్టార్ కిందకి రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది 4G 5G ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది అనమాట, టెలికామ్ సంబంధించినవి. సో సన్ రైజ్ సెక్టార్ కదా డెఫినెట్గా, అందుకని దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఈ యొక్క తేజస్ నెట్వర్క్స్ Q3 రిజల్ట్స్ అయితే అనుకున్నంతగా పాజిటివ్గా రాలేదు. ఇక IPOs విషయానికి వచ్చేసరికి ఇక్కడ
రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. 22వ తారీఖు బిడ్డింగ్ ఓపెన్ అయింది. 24 ఈరోజు క్లోజ్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ దీనికి అనుకున్నంత అగ్రెసివ్గా అయితే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ బేస్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే జనరల్గా ఎస్ఎంఈ కేటగిరీ అంటే మినిమం 100 టైమ్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది. చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అనేది ఏకంగా 214 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇది కూడా సబ్స్క్రిప్షన్కి ఈరోజు బిడ్డింగ్కి క్లోజ్ అయిపోయింది. సో ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. సిఎల్ఎన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఐపీఓకి వచ్చింది. ఇది 23వ తారీఖు అంటే నిన్న వచ్చింది. 27న క్లోజ్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ 2.3 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉంది. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ 1,41,000 అనేది అవసరం అవుతుంది అప్లై చేయాలంటే కూడా. సో బెటర్గానే ఉంది, బట్ చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే జడ్జ్ చేయలేం. అండ్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన హెచ్ఎం ఎలక్ట్రో మెక్ లిమిటెడ్ అనేది 24వ తారీఖు అంటే ఈరోజే ఐపీఓకి వచ్చింది. చూడండి, రాగానే 4.82 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఎస్ఎంఈ కేటగిరీ అనమాట. ఇది 1,13,600 రూపాయలు అనేది అవసరం అవుతుంది అప్లై చేయాలంటే. జీబీ లాజిస్టిక్స్ కామర్స్ లిమిటెడ్ ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. 24 అంటే ఈరోజు ఓపెన్ అయింది, 28న క్లోజ్ అవుతుంది. ఈరోజు రాగానే చూడండి 3.96 అంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. డెఫినెట్గా దీనికి డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్ మార్కెట్ కండిషన్ బాగలేదు కాబట్టి ఇది కూడా మినిమం అనమాట. యాక్చువల్గా దీనికి ఒక్కొక్క టైంలో 1000 టైమ్స్ కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. ఇప్పుడు మనం హార్డ్లీ ఏంటంటే 200 టైమ్స్, 100 టైమ్స్, 300 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ అనేది బాగాలేదు కాబట్టి ఈ గ్యాప్ డౌన్ జరిగితే కూడా ఈ చిన్న కంపెనీలు కదా, ఎస్ఎంఈ అంటేనే చిన్న కంపెనీలు, ఏదన్నా రిస్క్ ఉంటుందా అని చెప్పేసి ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా వెనక్కి తగ్గుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది స్టిల్ ఏంటంటే 0.75 అనేది చూపిస్తుంది. 1 కంటే తక్కువ ఉందా, సింపుల్గా ఏంటంటే బేరిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మార్కెట్లో కొద్దిగా బోటం అనేది క్రియేట్ అయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను అప్డేట్ చేశాను అండ్ ఒకసారి ఆ లెవెల్స్ కూడా చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ 30న ఎక్స్పైరీ ఉంది. ఇది కూడా పుట్ కాల్ రేషియో అనేది 0.54 అనేది చూపిస్తూ ఉంది. అండ్ దాని తర్వాత ఒకసారి సెన్సెక్స్ అనేది చూద్దాం. ఇది 28న ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టు 0.74 అంటే స్టిల్ ఏంటంటే కొద్దిగా బైరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది ఒకనొక టైంలో 2% దాకా ఇంక్రీజ్ అయింది, బట్ ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే సిగ్నిఫికెంట్గా 45 డిగ్రీస్లో పైకి వెళుతూ ఉంది. ఎక్కడా కూడా పుల్ బ్యాక్ కూడా తీసుకోవట్లేదు. అండ్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంది. సో ఇండియా రూపీ అనేది స్ట్రెంత్ అయితే బెటర్గా ఉంటుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నిఫ్టీ 50 అనేది ఇది ఒక బౌన్స్ అనమాట. అంటే ప్రీవియస్గా 23,000 లెవెల్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఏది కూడా కంటిన్యూస్గా కిందకి కంటిన్యూస్గా పైకి వెళ్ళలేవు కాబట్టి ఏదో ఒక లెవెల్ దగ్గర ఏంటంటే స్టాప్ అనేది జరుగుతుంది. సో ప్రాబ్లీ టెంపరీగా మనకి 23,000 లెవెల్ అనేది స్టాప్ జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ బిగ్ రెడ్ క్యాండిల్ తర్వాత ఫాలోఅప్ అనేది రావట్లేదు. లాస్ట్ 3 డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన టెలిగ్రామ్లో అయితే ఈ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే మార్కెట్ ఈ జోన్లోకి వచ్చింది కదా, బౌన్స్ అనేది జరిగింది. మళ్ళీ ఇదే జోన్లోకి రాగానే రిజెక్షన్ అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జోన్లోకి వచ్చి మళ్ళీ బౌన్స్ అనేది తీసుకుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది ఒక సపోర్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది, నియర్ బై అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని కాదు, సమ్వేర్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని అట్లీస్ట్ ఏంటంటే బడ్జెట్కి రిలీఫ్ ర్యాలీ అనేది రావచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈరోజు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను 48,500 దగ్గర మనకి సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో అయితే అక్కడ నేను కూడా ట్రేడ్ తీసుకున్న పర్సనల్గా. బట్ ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఈ రౌండ్ నెంబర్ అనమాట 48,500 అనేది నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మంచి సాలిడ్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇవన్నీ చూసి నాకు అనిపించింది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. బట్ ఒక రకంగా ఏంటంటే లక్కీ అని చెప్పేసి చెప్పొచ్చు. నేనేం చేశానంటే బుక్ చేసేసుకొని బయటకు వచ్చేసి లంచ్కి వెళ్ళిపోయా. సో తర్వాత చూస్తే లంచ్ తర్వాత బ్రూటల్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఒకవేళ ఉంచినట్టయితే ఇక్కడెక్కడో స్టాప్ లాస్ ఉండేది, డెఫినెట్గా ఏంటంటే లాస్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఫ్రైడే కదా ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఎందుకు ఓవర్ నైట్ రిస్క్ అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. దట్ ఈస్ ద కన్సర్న్ అనమాట ఇన్వెస్ట్మెంట్కి. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బోటం అయితే క్రియేట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్లో. అంటే మనం దాన్ని ఒకసారి చూడాలి. ఇవన్నీ కన్నా యాడ్ అయినాయి అంటే డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.